ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేసింది. శాసనమండలిలోని వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు స్పందించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయిన అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామ ప్రాంతంలోని 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున స్థలాలు అందజేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు 70,232 ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేశారని మంత్రి వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకం కోసం మార్గదర్శకాలను విడుదల చేసిందని, లబ్ధిదారుల అర్హతను స్పష్టంగా పేర్కొన్నట్టు వెల్లడించారు. గత వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పంపిణీలోని అనేక అక్రమాలు జరిగాయని మంత్రి ఆరోపించారు. ఇప్పటికీ ప్రభుత్వం కేవలం 1 సెంటు మాత్రమే అందించిందని, అయితే టీడీపీ కూటమి ప్రభుత్వము 3 సెంట్లు గ్రామాల్లో ఉన్నవారికి, 2 సెంట్లు పట్టణాల్లో ఉన్నవారికి అందజేస్తుందని స్పష్టం చేసింది. లబ్ధిదారులు గుర్తింపు పొందిన మహిళల పేర్లతో ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇళ్ల నిర్మాణానికి పనులను ఏజెన్సీల ద్వారా చేపడతారు. ఇళ్ల పట్టాలను అందించిన 2 ఏళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి. లబ్ధిదారులు 10 ఏళ్ల తర్వాతనే ఆ స్థలంపైన పూర్తిగా హక్కు పొందుతారు. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. గతంలో రాష్ట్రము లేదా కేంద్ర ప్రభుత్వాల నుండి ఇల్లును పొందిన వారు అర్హులు కాదు. రేషన్ కార్డు కలిగిన 5 ఎకరాల లోపు మెట్ట భూమి, 2.5 ఎకరాల మాగాణి భూములు ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంలో ఇళ్ల లేని పేదలకు లబ్ధి చేకూరుతుంది. మీకు ఇటువంటి సమాచారం ముందుగా తెలియాలంటే మీరు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వెంట నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తాయి.